ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది డెడ్ లైన్ ఇచ్చారు. దాని ఎక్స్టెన్షన్ జరిగింది. అంటే December 4th నుంచి December 11th ఎక్స్టెండ్ చేశారు. అయితే ఇది డెఫినెట్గా కొంత ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన ఒత్తిడితో ఉన్నారు BLOs అని మనం చూస్తున్నాము. అదేవిధంగా చూస్తే ఈ ఎక్స్టెన్షన్ ద్వారా వచ్చే లాభం ఏంటంటే ఇంతవరకు ఉన్న ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఒక్క చిన్న సందేహం ఏంటంటే ఇది మనకి సరి ప్రక్రియ పూర్తిగా ఇంక్లూజివ్గా ముగిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఉద్దేశము పూర్తిగా ఇంక్లూజివ్గా, అంటే మొత్తం ఓటర్ లిస్ట్ని సమగ్రంగా కలుపుకోవాలనుకున్నారు. సో కాబట్టి డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా కాకుండా ఇంక్లూజివ్గా కానీ ప్రక్రియ ముగిస్తే సో డెఫినెట్గా డెడ్ లైన్ ఉపయోగపడుతుందని చెప్పచ్చు మనం. ఈ ఎలక్టోరల్ రోల్స్కి సంబంధించిన ముసాయిదా December 9న పబ్లిష్ చేయాలని ముందుగా ఈసీ అనుకుంది. ఈ గడువును December 16కి పొడిగించింది. అభ్యంతరాల స్వీకరణ గడువును 2026 January 15గా నిర్ణయించింది. ఇక తుది ఓటరు జాబితాను 2026 February 14వ తేదీన ప్రచురించనుంది. ఇలా కొంతవరకు టైమ్ లైన్స్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేసింది ఈసీ. వారం రోజులు గడువు పెంచడం వల్ల చాలా వరకు BLOలపై పని ఒత్తిడి తగ్గుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇది కొంతవరకు ఊరటనిచ్చే విషయమే అయినా వారం రోజులు పొడిగించినంత మాత్రాన పరిస్థితుల్లో మార్పులేమీ రాకపోవచ్చు అని వాదించేవారూ లేకపోలేదు.